వరకు మా పోరాటం కొనసాగుద్ది. అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లల మామిడాడలో ఘనంగా భవిష్యత్కి గ్యారంటీ ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి మంగళహారతులతో అపూర్వ స్వాగతం పలికిన గ్రామస్తులు, మహిళలు ఇళ్ల నుండి బయటకు వచ్చి వారి సమస్యలను తెలిపిన గ్రామస్తులు, రైతులు, మహిళలు గొల్లల మామిడాడ మధ్యపేటలలో ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మహానాడు వేదికగా మినీ మేనిఫెస్టో ద్వారా భవిష్యత్తుకు గ్యారంటీ మహాశక్తి పథకాలను ప్రకటించడం జరిగింది. అనంతరం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజలను ఎదుర్కొనే ధైర్యం లేక వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేలు, ఎంపీలు గుడ్ బై చెప్తున్నారని, 2024 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్ బై చెప్తున్నారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని రాజీనామాలు చేస్తున్నారు. వైసీపీలోని చాలా మంది ఎంపీలు తమ రాజకీయ భవితవ్యం ఎలా ఉంటుందో వారికే అర్థం కావడం లేదని, జగన్ రెడ్డిని నమ్ముకుంటే రాజకీయ భవిష్యత్తు అంధకారమే అని భావించి పార్టీ మారుతున్నారు. అనపర్తి నియోజకవర్గం వైసీపీకి కంచుకోటగా ఉన్న గ్రామాలలో కంచుకోటకు బీటలు వాడుతున్నాయి. త్వరలో గొల్లల మామిడాడ గ్రామంలో అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుంటారని తెలియజేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో గొల్లల మామిడాడ గ్రామ టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, పెదపూడి మండల టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అనపర్తి నియోజకవర్గ టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉమ్మడిగా ప్రచార కార్యక్రమాన్ని అనపర్తి నియోజకవర్గంలో ఉధృతం చేయడం జరిగింది. అదేవిధంగా అనపర్తి నియోజకవర్గంలో ఏ గ్రామంలో చూసినా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు తెలుగుదేశం పార్టీలోకి రావడానికి ఉత్సాహం చూపిస్తూ చేరడం కూడా జరుగుతూ ఉంది. ఇటీవల కాలంలో దాదాపు 7-8 గ్రామాలే తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరుగుతూ ఉంది. కొన్ని గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ ఉనికి నామమాత్రంగా తయారైన పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో కూడా చూస్తే ఇవాళ తెలుగుదేశం, జనసేన కూటమికి విజయం చేకూర్చాలనే భావంతో ప్రజానీకం ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది. అనేక చోట్ల అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇది స్వయంకృతాపరాధం. జగన్మోహన్ రెడ్డి ఒక అహంకారంతో, అజ్ఞానంతో ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఇవాళ సమర్థవంతమైన నాయకత్వం కావాలి ఈ రాష్ట్రానికి, తద్వారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఆకాంక్షతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మొత్తం తెలుగుదేశం, జనసేన కూటమి వైపు చూస్తా ఉంది. రేపు ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కూటమి కనీసం 165 స్థానాల్లో విజయం సాధించి ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం. అదేవిధంగా ఏదైతే సూపర్ 6 కార్యక్రమం ఇచ్చారో ఆ సూపర్ 6 కార్యక్రమం సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా వేగవంతం చేసి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుంది, సంక్షేమ పదంలో నడిపించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇవాళ ఈ గొల్లల మామిడాడ గ్రామంలో 5వ రోజు ఇక్కడ మరలా ప్రచార కార్యక్రమాన్ని చేయడం జరుగుతోంది. అత్యద్భుతమైన స్పందన ప్రజల నుంచి వస్తూ ఉంది. గొల్లల మామిడాడ గ్రామం లాంటి గ్రామంలోనే ఈ విధమైన స్పందన వస్తూ ఉంటే మిగిలిన గ్రామాల పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ అభివృద్ధి కావాలంటే తెలుగుదేశం, జనసేన కావాలి, సంక్షేమం కావాలంటే జనసేన, తెలుగుదేశం కూటమి రావాలి. ఆ దిశగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు. కాకినాడ